ఆహ్, ఈ వీడియోలో మనం నావిగేషన్ గురించి చూద్దాం. అసలు నావిగేషన్ అంటే ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్‌కి వెళ్ళడం. సో, దీనికన్నా ముందేంటంటే మీకొక ఏమంటారు దాన్ని? ఎలా అసలు నావిగేషన్ ఎలా వర్క్ అవుద్ది? అసలు బేసిక్స్ చూస్తే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏం చేసాం ఆల్రెడీ మనం ఒక హోమ్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసాం. ఆల్రెడీ పాత వీడియో చూసుంటే ఇది హోమ్ స్క్రీన్ ఒకటి క్రియేట్ చేసాం. ఎలాగైనా లాగిన్ స్క్రీన్ ఒకటి ఉంది. బట్ మనం ఇప్పటి వరకు ఎలా చేస్తున్నామంటే హోమ్ స్క్రీన్ గాని, లాగిన్ స్క్రీన్ గాని చూపెట్టాలనుకుంటే అది ఇక్కడ ఈ హోమ్ అనే పారామీటర్ నేమ్డ్ పారామీటర్ లోకి మనం పాస్ చేయాల్సి వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఒకటే స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు అలా కాకుండా ఎగ్జాంపుల్ నేను ఏదైనా బటన్ క్లిక్ చేస్తే ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్ కి నావిగేట్ అవ్వాలనుకోండి. ఎగ్జాంపుల్ లాగిన్ స్క్రీన్ లో లాగిన్ స్క్రీన్ ఉంది. ఇక్కడ ఏం చేద్దామంటే లాగిన్ స్క్రీన్ రాద్దాం. లాగిన్ స్క్రీన్ రాసి సో ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది లాగిన్ స్క్రీన్ కాస్త మనకి యాప్ ఓపెన్ హోమ్ అంటే ఏంటి బై డిఫాల్ట్ గా ఫస్ట్ ఏదైతే స్క్రీన్ చూపెట్టాలనుకుంటున్నామో అది హోమ్ లో చూపెడతాం. దాన్నే రౌట్ అంటారు. అంటే ఏదైతే రౌట్ ని అంటే ఏదైతే స్క్రీన్ ని మనం ముందు చూపెట్టాలనుకుంటున్నామో దాన్ని హోమ్ లో పాస్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది బై డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా ఒకటే వస్తుంది ఏంటి లాగిన్ స్క్రీన్. అలా కాదు మనం వేరు వేరు స్క్రీన్స్ చూపెట్టాలంటే దాన్ని చేంజ్ చేస్తాం. లాగిన్ స్క్రీన్ తీసేసి మళ్ళీ హోమ్ రాస్తాం. ఇలా అలా కాకుండా ఒక యాప్ లో చాలా ఎక్కువ స్క్రీన్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా డైనమిక్ గా జరగాలి. యాప్ యూజర్ వాడుతున్నప్పుడు జరగాలి. అది మనం కోడ్ చేస్తున్నప్పుడు ఇది చూపెట్టాలి, ఇది చూపెట్టాలి అలా చేయకూడదు కదా. సో దాన్ని ఎలా చేస్తామంటే ఎగ్జాంపుల్ ఇది లాగిన్ స్క్రీన్ కదా. లాగిన్ స్క్రీన్ లో నేను చేద్దాం అనుకుంటున్నా అంటే బాడీ లోపల సెంటర్ ట్యాగ్ ఉంటుంది. సెంటర్ ఆ విజిట్ ఉంటుంది. దానికి ఒక ప్రాపర్టీ ఉంటుంది చైల్డ్ అని నేమ్డ్ పారామీటర్ ఉంటుంది. ఆ చైల్డ్ లోపల నేను ఏం చేస్తాను అంటే ఒక బటన్ టైప్ చేస్తాను. బటన్ వచ్చేసరికి ఎలివేటెడ్ బటన్ అంటారు ఇక్కడ. సో ఎలివేటెడ్ బటన్ ఇక్కడ ఎగ్జాంపుల్ దీని మీద వచ్చేసి ఇది ఒక క్లాస్ కదా. దీనికి ఎలివేటెడ్ బటన్ కి ఆన్ ప్రెస్ ఈస్ ద రిక్వైర్డ్ బై డిఫాల్ట్ గా. ఆల్రెడీ డాట్ బేసిక్స్ లో చెప్పాను రిక్వైర్డ్ అనేది కంపల్సరీగా పాస్ చేయాల్సింది. రిక్వైర్డ్ ఏదైతే ఉంటాయో ఆ నేమ్డ్ పారామీటర్స్ ఆ నేమ్డ్ పారామీటర్ ని కంపల్సరీగా పాస్ చేయాలి కాబట్టి ఇది అందుకే ఎర్ర చూపిస్తుంది ఇక్కడ. ఈ ఎర్ర నాకు ఎందుకు ఎలా చూపిస్తుంది అంటే నేను ఒక ఎక్స్టెన్షన్ వాడుతున్నాను. దాని పేరు ఎర్రర్ లెన్స్. ఎర్రర్ లెన్స్. సో ఈ ఎక్స్టెన్షన్ వాడితే మీకు కూడా ఎర్రర్ అనేది ఇన్లైన్ లో చూపిస్తుంది. లేకపోతే మీకు కనిపించదారు ఇది ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. అయితే ఇప్పుడు దీనికి ఒక నేమ్డ్ పారామీటర్ కావాలి. రిక్వైర్డ్ పారామీటర్ కావాలి. అది వచ్చేసరికి ఆన్ ప్రెస్. ఆన్ ప్రెస్ ఏది తీసుకుంటుంది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఒక ఫంక్షన్ ఏంటి అనోనమస్ ఫంక్షన్ పాస్ చేస్తారు. అలాగే దీనికి చైల్డ్ కూడా కావాలి. ఒక చైల్డ్ కూడా కావాలి. ఆ చైల్డ్ లోపల నేను టెక్స్ట్ ని పాస్ చేస్తున్నాను. సో టెక్స్ట్ వచ్చేసరికి గో టు హోమ్ స్క్రీన్. ఓకే. ఇప్పుడు నేను దీన్ని రీఫ్రెష్ చేస్తే ఇక్కడ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఏం చేయాలంటే హోమ్ స్క్రీన్ కి వెళ్ళాలి. సో హోమ్ స్క్రీన్ వెళ్ళడం ఎలా చేస్తుంటే మన ఫ్లటర్ లో నావిగేషన్ అంటాం. ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి వెళ్ళడానికి నావిగేషన్ అంటాం. సో ఏదైనా ఇంకో స్క్రీన్ ని కరెంట్ స్క్రీన్ మీద టాప్ చేయాలంటే ఎలా ఉంటాయంటే స్క్రీన్స్ అన్ని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద డ్రా చేసి చూపిస్తా. ఎగ్జాంపుల్ సో మనం ఏం చేయాలనుకున్న ఒక స్క్రీన్ నుండి ఇంకో స్క్రీన్ కి వెళ్ళాలనుకుంటున్నాం కదా. సారీ. సో ఎగ్జాంపుల్ ఇది మా స్క్రీన్ అనుకుంటే ఇది ప్రస్తుతానికి ఇది ఇవన్నీ కూడా ఒక స్టాక్ అనుకుందాం. ఇది ఒక స్టాక్ అనుకుందాం. స్టాక్ లో ఏమవుతుందంటే ఫస్ట్ మన యాప్ ఓపెన్ అవ్వగానే మనకు ఒక స్క్రీన్ అనేది యాడ్ అవుతుంది. అదేంటి లాగిన్ స్క్రీన్. మన ఎంట్రన్స్ లాగిన్ స్క్రీన్ అనేది స్టాక్ లోపల ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మనం కొత్త స్క్రీన్ ని ఎగ్జాంపుల్ అది హోమ్ స్క్రీన్ అనుకుందాం. కొత్త స్క్రీన్ కాస్త హోమ్ స్క్రీన్ అనుకుందాం. హోమ్ అనుకుందాం. సో ఎప్పుడైనా న్యూ స్క్రీన్ ని కరెంట్ యూజర్ ఏదైతే యూజ్ చేస్తున్నాడో దానిలో చూపెట్టాలనుకుంటే కరెంట్ యూడ్ స్క్రీన్ కాస్త కొత్త స్క్రీన్ గా చూపెట్టాలనుకుంటే అంటే ఇంకొక వేరే స్క్రీన్ ని కరెంట్ స్క్రీన్ కింద చూపెట్టాలనుకుంటే దాన్ని మనం పుష్ చేయాలి. ఎక్కడంటే నావిగేషన్ స్టాక్ లోకి పుష్ చేయాలి. అంటే ఇది కాస్త నావిగేషన్ స్టాక్. సో స్టాక్ లో ఏమవుతుంది ఎప్పుడు కూడా పైన ఉన్నది విజిబుల్ గా ఉంటుంది. టాప్ లో ఏదైతే అది విజిబుల్ గా ఉంటుంది. బై డిఫాల్ట్ ఇక్కడ ఏముంది లాగిన్ స్క్రీన్ కాస్త బై డిఫాల్ట్ గా ఫస్ట్ పాస్ చేస్తాం కాబట్టి అది విజిబుల్ గా ఉంది. ఎప్పుడైతే నాకు హోమ్ స్క్రీన్ కావాలో నేను హోమ్ స్క్రీన్ కాస్త ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. అంటే నావిగేషన్ కి చెప్పాలి ఏంటంటే నేను ఒక స్క్రీన్ ని స్టాక్ లోపలికి యాడ్ చేస్తున్నాను అనేసి. ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నావిగేషన్ చెప్పాలి. సో అందులోకి నావిగేటర్ అని ఉంటుంది. నావిగేటర్ అని ఉంటుంది. సో నావిగేటర్ డాట్ పుష్ ఏం పుష్ చేస్తున్నామంటే పుష్ కాస్త ఒక ఫంక్షన్ స్టాటిక్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ కి మనం కంటెక్స్ట్ పాస్ చేయాలి. ఈ బిల్డ్ కంటెక్స్ట్ గురించి తర్వాత మాట్లాడదాం. సో అండ్ దాని తర్వాత రౌట్ పాస్ చేయాలి. రౌట్ ఏంటి ఆల్రెడీ ఇదేంటి హోమ్ అనేది ఒక రౌట్ అని చెప్పాం కదా. ఇది బై డిఫాల్ట్ గా ఫార్వర్డ్ స్లాష్ అనేది హోమ్ రౌట్. అలాగానే ఇక్కడ మనం ఒక రౌట్ ని పాస్ చేయాలి. బట్ మనం ఇక్కడ ఎటువంటి రౌట్స్ ని డిఫైన్ చేయలేదు. బై డిఫాల్ట్ గా ఉండేది ఫార్వర్డ్ స్లాష్. కానీ ఏదైతే మనం కొత్త స్క్రీన్ యాడ్ చేస్తున్నామో దానికి ఎటువంటి ఒక యూనిక్ రౌట్ నేమ్ అనేది ఇప్పటి వరకు లేదు కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే మెటీరియల్ పేజ్ రౌట్ అని ఒకటి ఉంటుంది. అది ఏం చేస్తుందంటే న్యూ రౌట్ ని జనరేట్ చేస్తుంది. అంటే మీరు డిఫైన్ చేయకుండానే
మాన్యువల్ గా మీరు చెప్తారనమాట. ఇది కొత్త స్క్రీన్, దీన్ని పుష్ చేయాలి అంటే ముందుగా మొత్తం మెటీరియల్ యాప్ చెప్పకుండా ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయి నా యాప్ మొత్తం ఇన్ని స్క్రీన్స్ ఉన్నాయని చెప్పకుండా మనం డైనమిక్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు న్యూ స్క్రీన్స్ యాడ్ చేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. దాని తర్వాత చూద్దాం. అండ్ ఇది ఒకటి వచ్చేసరికి ఏదైతే ఉందో ఇది ఒక ఫంక్షన్ ని తీసుకుంటుంది. బిల్డర్ అనేది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది అండ్ ఇది బిల్డ్ కంటెక్స్ట్ అనే పారామీటర్ కూడా పాస్ చేస్తుంది. దాంతో పాటు ఇది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది, దాని పేరు కంటెక్స్ట్ తీసుకుంటుంది. అండ్ దీనికి మనం ఏం పాస్ చేయాలంటే ఫంక్షన్ లోపల న్యూ పేజ్ ని పాస్ చేయాలి. అదేంటి హోమ్ స్క్రీన్. సో ఇప్పుడు ఏంటవుద్దంటే నావిగేటర్ పుష్ చేస్తుంది స్టాక్ లోపలికి. ఏం పుష్ చేస్తుందంటే న్యూ మెటీరియల్ పేజ్ రౌట్ ను పుష్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే నేను హోమ్ స్క్రీన్కి వచ్చాను. అది కాకుండా ఏదైతే నా యాప్ బార్ ఉందో బై డిఫాల్ట్ గా డిటెక్ట్ చేసింది అనమాట. అంటే కరెంట్ స్క్రీన్ అనేది టాప్ ఆఫ్ అనదర్ స్క్రీన్ అనేసి. సో అందుకే యాప్ బార్ లోపల అక్కడ ఏదైతే యాప్ బార్ లీడింగ్ ఉంటుందో, అంటే యాప్ బార్ హోమ్ స్క్రీన్ ఇది కదా, దీని లీడింగ్ ఉందో ఏదైతే ఇక్కడ ఉంది కదా, దీనికి లీడింగ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. లీడింగ్ విజెట్ కాస్త బై డిఫాల్ట్ గా ఆరో మార్క్ అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడంటే నీ స్క్రీన్ కి పేరెంట్ ఇంకోటి ఉంటుంది. లైక్ నీది స్టాక్ లో టాప్ ఆఫ్ ది స్క్రీన్ అయితే నీ కింద వేరే కాంపోనెంట్స్, వేరే విజెట్స్, వేరే స్క్రీన్స్ ఆల్రెడీ ప్రెజెంట్ అయి ఉంటే అప్పుడు నీకు బ్యాక్ యారో వస్తుంది. సో అంటే బై డిఫాల్ట్ గా లీడింగ్ అనేది యాడ్ అవుతుంది ఎప్పుడైనా సరే పాప్ చేయగలిగే స్క్రీన్స్ ఏవైనా స్టాక్ లో ప్రెజెంట్ అయి ఉంటాయి. ఇప్పుడు నేను పాప్ చేస్తే బ్యాక్, ఆ బటన్ క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చాను అనమాట. ఓకే, సో మళ్ళీ ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఆ బటన్ ప్లేస్ లో మనం ఏం చేద్దామంటే ఆ బటన్ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఇప్పుడు ఇంక్రిమెంట్ ఫంక్షన్ తీసేసి ప్రస్తుతానికి ఇంకోటి రాసేసి అంటే అనానిమస్ ఫంక్షన్ అక్కడ ఒకటి డిక్లేర్ చేసేసి నావిగేటర్ డాట్ పాప్ అంటే అది కంటెక్స్ట్ తీసుకుంటుంది. కరెంట్ ఏదైతే విజిట్ ఉందో ఈ కంటెక్స్ట్ పాస్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కంటెక్స్ట్ ఏం చెప్తుందంటే నీ కరెంట్ విజిట్ యొక్క ప్లేస్ ని చెప్తుంది విజిట్ ట్రీ లోపల. అంటే నీ కరెంట్ ఏదైతే విజిట్ ఉందంటే ఇది ఎగ్జాంపుల్ ఇది హోమ్ స్క్రీన్ కదా, దీని యొక్క ప్లేస్ అంటే దీని యొక్క పొజిషన్ విత్ ఇన్ ద విజిట్ ట్రీని అది ఇండికేట్ చేస్తుంది. ఓకే, బిల్డ్ కంటెక్స్ట్ దీని మీద ఒకసారి హోవర్ చేస్తే ఇది ఆల్రెడీ చెప్తుంది. మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ ది స్టేట్లెస్ విజిట్ బిల్డ్ మెథడ్. ఇది అనవసరం మనకి, ఎక్కడో రాసాం మనం. యా, ఈచ్ విజిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బిల్డ్ కంటెక్స్ట్ విచ్ బికమ్స్ ద పేరెంట్ ఆఫ్ ది విజిట్ returned and stateless or static functions and similarly parent of any child for rendering objects. So ఇది కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇంకా సింపుల్ గా అదే చెప్తుంది. ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, కరెంట్ విజిట్ ని ఆ విజిట్ ట్రీ లోపల ఐడెంటిఫై చేయడం, దాని యొక్క ప్లేస్ ని ఐడెంటిఫై చేయడం, దాని యొక్క పొజిషన్ ఐడెంటిఫై చేయడం కోసం బిల్డ్ కంటెక్స్ట్ అనేది యూజ్ అవుతుంది. అంతే కాకుండా ఇంకేమైనా అడిషనల్ ఫంక్షనాలిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అడిషనల్ ఫంక్షనాలిటీస్ అంటే తర్వాత చూద్దాం. సో ఇది బిల్డింగ్ కంటెక్స్ట్. ఇప్పుడు నేను నావిగేటర్ డాట్ పాప్ అంటే ఒకవేళ పాప్ అవ్వగలిగితే చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తే దీని మీద క్లిక్ చేస్తే నేను పాప్ అవ్వాలి అంటే కంట్రోల్ చేస్తా. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుద్ది, వెనక్కి వెళ్ళిపోతా, బ్యాక్ స్క్రీన్కి వెళ్తా. ఓకే, సో అది నావిగేటర్. ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్నిసార్లు ఇలా రాస్తాం, మన కూడా బయోల్డ్ స్క్రీన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీ దగ్గర లాగిన్ స్క్రీన్ ఉంది, హోమ్ స్క్రీన్ ఉంది, ఇలా డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి కదా. ఇలాంటి ఇన్ని డిఫరెంట్ స్క్రీన్స్ ఉండేటప్పుడు ఏంటంటే మనకి అన్ని కూడా ముందే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. మెటీరియల్ యాప్ కి ముందే చెప్పొచ్చు ఇన్ని స్క్రీన్స్ నా దగ్గర ఉన్నాయని ముందే చెప్పొచ్చు. సో దాన్నే రౌట్స్ అంటారు. ఓకే, రౌట్స్ అంటారు. రౌట్స్ అనేది ఏం తీసుకుంటారు అంటే రౌట్స్ అనేది ఒక మ్యాప్ ని తీసుకుంటారు. సో ఆ మ్యాప్ అనేది ఎలా ఇస్తామంటే ఎలా ఇస్తాం. సో మ్యాప్ లో ఏమంటే కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. అంటే రౌట్ నేమ్ ప్లస్ రౌట్ ఏదైతే మన విజిట్ ఉందో ఆ విజిట్ ని పాస్ చేయాలి. ఇక్కడ చూస్తే ఫస్ట్ వచ్చేసరికి రౌట్ నేమ్, ఇంకోటి వచ్చేసరికి విజిట్ అనమాట. ఫస్ట్ కీ కాస్త ఎప్పుడు స్ట్రింగ్ ఉంటుంది, స్ట్రింగ్ సింగిల్ కోట్ లో పెట్టేసి ఎగ్జాంపుల్ ఇది ఫార్వర్డ్ స్లాష్ కాస్త ఎప్పుడు కూడా హోమ్ స్క్రీన్ అనుకుందాం. ఓకే, సో ఇలా ఇస్తే తీసుకోలేదు చూసారా. ఇది కీకి వాల్యూ కింద ఏమవ్వాలి, రౌట్స్ లో చూస్తే కీ వాల్యూ కింద విజిట్ అవ్వాలి. బట్ అది ఒక ఫంక్షన్ అయ్యండి. అంటే మీరు ఒక ఫంక్షన్ ని రిటర్న్, ఒక అనానమస్ ఫంక్షన్ లోపల విజిట్ ని రిటర్న్ చేయాలి. ఓకే, ఒక అనానమస్ ఫంక్షన్ లోపల విజిట్ రిటర్న్ చేయాలి. ఇక్కడ విజిట్ కాస్త ఏంటంటే స్క్రీన్. ఇక్కడ అనానమస్ ఫంక్షన్ తీసుకోవాలి. ఓకే, అండ్ అనానమస్ ఫంక్షన్ అనేది కూడా ఒక పారామీటర్ పాస్ చేస్తుంది, అదేంటి కంటెక్స్ట్. ఓకే, అనానమస్ ఫంక్షన్ కూడా ఒక నేమ్డ్ పారామీటర్ ఉంటుంది, అది కంటెక్స్ట్, అదే బిల్డ్ కంటెక్స్ట్ అంటారు. అండ్ ఇక్కడ ఏం పాస్ చేయాలి, దానికి ఏం రిటర్న్ చేయాలి, అనానమస్ ఫంక్షన్ లోపల ఒక విజిట్ ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైనా ఫార్వర్డ్ స్లాష్ అని ఎక్కడైనా మనం వాడితే, మన అంటే నావిగేటర్ డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే అది ఏం చేస్తుంది అంటే మన
రౌట్స్ లో చెక్ చేసి ఫార్వర్డ్ స్లాష్ అనేది అనేది ప్రెజెంట్ అయ్యి ఉంటే అది అప్పుడు ఈ స్క్రీన్ ఆటోమేటిక్ గా స్టాక్ లోపలికి పుష్ చేస్తుంది. అంటే మనం ఎప్పుడైనా నావిగేటర్ మూవ్ అవ్వు ఫార్వర్డ్ స్లాష్ కంటే అది హోమ్ స్క్రీన్ ని స్టాక్ లో పుష్ చేస్తుంది. అలానే ఇంకో రౌట్ పెట్టేసి ఎగ్జాంపుల్ లాగిన్ అని వచ్చానంటే ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ అంటే ఈ ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ ఎందుకు వాడుతున్నానంటే నేమింగ్ కన్వెన్షన్స్ అంటే రౌట్స్ ఎప్పుడు కూడా ఎలాగే డిఫైన్ చేయాలి. కాంటెక్స్ట్ ఇప్పుడు ఏంటి లాగిన్ స్క్రీన్ ఇచ్చాను అనుకోండి. లాగిన్ స్క్రీన్ ఇస్తే ఏంటి ఎప్పుడైనా సరే నేను లాగిన్ ఫార్వర్డ్ స్లాష్ లాగిన్ అంటే లాగిన్ స్క్రీన్ కాస్త డిస్ప్లే అవ్వాలి. సో ఇందాట్లో బై డిఫాల్ట్ గా మనం హోమ్ స్క్రీన్ చూసాం కదా, హోమ్ పారామీటర్ కి మనం బై డిఫాల్ట్ కింద చూసాం ఏంటి హోమ్ పారామీటర్ ఇస్ ద బై డిఫాల్ట్ పారామీటర్ విచ్ ఇండికేటెడ్ బై ద ఫార్వర్డ్ స్లాష్. ఓకే, ఇది చూస్తే ఫార్వర్డ్ స్లాష్ బై డిఫాల్ట్ గా హోమ్ కి ఇండికేట్ అవుతుంది. అంటే బై డిఫాల్ట్ గా ఏదైతే మెటీరియల్ యాప్ విజిట్ ఉందో అది ఏ స్క్రీన్ ని ఐ మీన్ ఏ రౌట్ ని కన్సిడర్ చేస్తుందంటే ఫార్వర్డ్ స్లాష్ రౌట్ ని కన్సిడర్ చేస్తుంది. అంటే బై డిఫాల్ట్ గా ఈ రౌట్స్ లోపల అదేం చెక్ చేస్తుంది, ఫార్వర్డ్ స్లాష్ ని చెక్ చేసి అది హోమ్ స్క్రీన్ డిస్ప్లే చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది రిఫ్రెష్ చేస్తే సో హోమ్ స్క్రీన్ ఉంది కదా, ఇంకో హోమ్ స్క్రీన్ వచ్చింది కదా. సో అలా కాదు ఇప్పుడు ఏంటి నాకు హోమ్ స్క్రీన్ కాదు లాగిన్ స్క్రీన్ బై డిఫాల్ట్ గా రావాలనుకుంటే ఇనిషియల్ రౌట్ అని ఒకటి ఉంటుంది. ఇనిషియల్ రౌట్ లోపల మీరు ఏ రౌట్ ని ఫస్ట్ చూపెట్టాలనుకుంటున్నారు యాప్ లో లాగిన్ ఐ మీన్ యాప్ ఓపెన్ అవ్వగానే అని చెప్పాలనుకుంటే ఇలా ఇస్తాం. సో ఇది రిఫ్రెష్ చేస్తారు. సో ఇప్పుడు ఏంటి ఇది అయ్యింది. బట్ ఇక్కడ ఇక్కడ చూస్తే గో టు హోమ్ స్క్రీన్ కొట్టాను అనుకోండి వచ్చింది, ఇక్కడ చూస్తే వచ్చింది. ఓకే ఓకే ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు మనం ఏవైతే ఇవి వాడుతున్నామో ఇప్పుడు మనం డైనమిక్ గా కొత్త రౌట్స్ ని యాడ్ చేయాలి. ఇదంతా డైనమిక్ గా అప్పటికప్పుడు మనం కొత్త రౌట్స్ యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. కానీ ఇక్కడ డైనమిక్ గా కాదు కదా, ప్రీ డిఫైన్ చేస్తాం, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ గా రాసాం. అంటే దీస్ ఆర్ ద నేమ్డ్ బై డిఫాల్ట్. లైక్ మనం బై డిఫాల్ట్ గా నేమ్స్ దానికి ఇచ్చేసి దానికి చెప్తున్నాం అంటే ఇవి నేమ్స్ ఇవే ఉంటాయి స్క్రీన్ యాప్ మొత్తం ఇవే స్క్రీన్స్, ఈ స్క్రీన్స్ నువ్వు వాడుకో అని చెప్పడం కోసం. అంటే ఎప్పుడైనా సరే ఫార్వర్డ్ స్లాష్ అనేది స్క్రీన్ కి వెళ్ళాలి అని ఎలా చెప్తామంటే ఇది తీసేస్తాం. ఇప్పుడు మనం ఎప్పుడైనా లాగిన్ స్క్రీన్ లో ఉంటే హోమ్ స్క్రీన్ కి ఎలా వెళ్తాం అంటే సేమ్ నావిగేటర్ చేస్తుంది. ఇది కూడా నావిగేటర్ డాట్ పుష్ నేమ్డ్ అంటాం. నేమ్డ్ అంటే ఇప్పుడు మనం పైన డిక్లేర్ చేసిన నేమ్ తో కలిగి ఉన్న రౌట్స్ కదా, ఇవి నేమ్స్, ఇది రౌట్, ఇది స్క్రీన్. సో ఆ రౌట్స్ ని మనం మెన్షన్ చేయాలనుకుంటే అంటే ఏదైతే రౌట్ కి వెళ్ళాలనుకుంటున్నా ఇక్కడ మెన్షన్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్. అంటే ఎప్పుడైనా లాగిన్ స్క్రీన్ లో నేను ఇది ఫార్వర్డ్ స్లాష్ మెన్షన్ చేస్తే ఫార్వర్డ్ స్లాష్ అంటే ఏంటి పైన, ఫార్వర్డ్ స్లాష్ అంటే హోమ్ స్క్రీన్. సో కంట్రోల్ రిఫ్రెష్ చేద్దాం ఒకసారి. రిఫ్రెష్ చేసి సో హోమ్ స్క్రీన్కి వెళ్తాం, బ్యాక్ వస్తాం, హోమ్ స్క్రీన్కి వెళ్తాం. ఓకే, ఇది అలాగే ఇక్కడ కూడా కింద కూడా ఇప్పుడు చూస్తే ఇంకా పెద్ద కోడ్ లేదు. ఇంకా నేను నావిగేటర్ డాట్ పుష్ నేమ్ పారామీటర్ అవి ఇంకేం లేదు, జస్ట్ ఈజీ అయిపోయింది ప్రాసెస్ అనేది. సో ఇది రౌటింగ్, సారీ నావిగేషన్. రౌటింగ్ అనేది వెబ్ లో వాడతాం రౌటింగ్. సో ఇప్పుడు నేనంటే కొంచెం స్ట్రక్చర్ చేద్దాం. ఏం స్ట్రక్చర్ అంటే ఈ ఎల్ఐబి ఫోల్డర్ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. దాని పేరు వచ్చేసరికి స్క్రీన్స్. ఓకే, దాని పేరు వచ్చేసరికి స్క్రీన్స్, స్క్రీన్స్. ఈ స్క్రీన్స్ లోపల మనకి ఏమేమి స్క్రీన్స్ ఉన్నాయని చెప్పాను. ఒకటి లాగిన్ స్క్రీన్, లాగిన్ స్క్రీన్ డాట్ డాట్, ఇంకోటి వచ్చేసరికి హోమ్ స్క్రీన్ డాట్ డాట్, ఇంకోటి స్ప్లాష్ స్క్రీన్ డాట్ డాట్. ఓకే, స్ప్లాష్ స్క్రీన్ అంటే మన యాప్ ఓపెన్ చేయగానే మన యాప్ లోగో ఒక 2 seconds కనిపించేసి లోడింగ్ ఇండికేటర్ అయినట్టు చూపి తర్వాత హోమ్ తీసుకెళ్తుంది కదా. స్ప్లాష్ స్క్రీన్ అంటే ఇనిషియల్ స్క్రీన్ ఆఫ్ ది యాప్ ఓపెన్ చేయగానే ఏదైతే కనిపిస్తుందో అది ఇనిషియల్ స్క్రీన్. సో ఈ 3 స్క్రీన్స్ కన్సిడర్ చేద్దాం. సో నేనేం చేయొచ్చు అంటే నేను స్టేట్ఫుల్ విజిట్ క్రియేట్ చేయాలి కదా దేనికైనా సరే ఒక స్క్రీన్ కి. సో నేను షార్ట్ కట్స్ వాడచ్చు. ST అని వాడితే నేనైతే మనం ఎక్స్టెన్షన్స్ వాడుతున్నాం కదా, ఆ ఎక్స్టెన్షన్స్ అంటే మనకి ఫంక్షన్ చిన్న స్నిప్పెట్స్ ప్రొవైడ్ చేస్తాయి, కోడ్ స్నిప్పెట్స్. ఆ స్నిప్పెట్స్ ఒకటి స్టేట్లెస్ విజిట్. ST టైప్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే బై డిఫాల్ట్ గా 2 సెలెక్ట్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాక్ స్పేస్ ఐ మీన్ దాన్ని క్లియర్ తీసేసి సింపుల్ గా నేను చేస్తే ఇది స్ప్లాష్ స్క్రీన్ కాబట్టి స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టుకుంటా. అండ్ ఇక్కడ ఏం కావాలి మనకి ఒక స్కాఫోల్డ్ కావాలి, ఎందుకంటే మనం ఒక స్క్రీన్ డిఫైన్ చేస్తున్నాం స్కాఫోల్డ్. సో ఇందులో నేను ఏం చేయాలనుకుంటున్నా సెంటర్ లో స్కాఫోల్డ్ కి బాడీ ఉంటది. బాడీ అంటే ఈ మధ్య కంటెంట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కంటెంట్. సో ఈ కంటెంట్ లోపల ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నా సెంటర్ లో చైల్డ్ లో టెక్స్ట్ వచ్చేసరికి టెక్స్ట్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నా ఏంటి స్ప్లాష్ స్క్రీన్.
ఓకే, స్ప్లాష్ స్క్రీన్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది ఎందుకు ఇలా ఉంటుందంటే తర్వాత మాట్లాడదాం. ఎప్పుడు కూడా మనం కాన్స్టెంట్స్ ని ప్రిఫర్ చేయాలి. కాన్స్టెంట్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వవు కదా లైఫ్ టైమ్ లో. కాన్స్టెంట్ అంటే రీఅసైన్ అవ్వవు కదా డైనమిక్ గా. సో అప్పుడు ఏంటంటే మెమరీ సేవ్ చేసుకోవచ్చు, మన యాప్ మెమరీ గట్ట. అదే యాప్ రన్ అవుతున్నప్పుడు దాని మెమరీ కూడా తగ్గుతుంది. సో కాన్స్టెంట్స్ ఎప్పుడు ప్రిఫర్ చేయాలి. కొన్నిసార్లు కాన్స్టెంట్స్ మనం ఫోర్స్ఫుల్ గా పెడితే, ఇఫ్ ఏదైనా విజెట్ కి చైల్డ్ కింద నాన్ కాన్స్టెంట్ విజెట్ ని పాస్ చేసాం అంటే విజెట్స్ కి విజెట్స్ పాస్ చేయొచ్చు. ఒక చైల్డ్ కి నాన్ కాన్స్టెంట్ విజెట్స్ పాస్ చేస్తే మీరు విజెట్ కి కాన్స్టెంట్ పెట్టడానికి ట్రై చేసినా సరే అది తీసుకోదన్నమాట. ఎందుకంటే నువ్వు ఏదైతే పాస్ చేస్తున్నావు అది నాన్ కాన్స్టెంట్, కానీ నువ్వు ఫోర్స్ఫుల్ గా కాన్స్టెంట్ చేయాలనుకుంటున్నావు. సో అది నాట్ పాసిబుల్ అనే టైంలో అది ఎర్రర్స్ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి ఇది ఎర్రర్ ఏం కాదు, జస్ట్ వార్నింగ్ అనమాట. అలా వదిలేద్దాం. సో ఇది ఒక స్ప్లాష్ స్క్రీన్ క్రియేట్ చేస్తాం. ఇలానే ఇది కాపీ చేసుకున్నాం. లాగిన్ స్క్రీన్ ఒకటి కావాలి, ఇక్కడ పేస్ట్ చేసుకొని దీన్ని ట్యాప్ చేసి నేను కంట్రోల్ ఫంక్షన్ F2 ట్యాప్ చేస్తే నాకు రీనేమ్ అవుతాయి. ఆర్ఎల్స్ ఇలా చేసేసి కంట్రోల్ F కొట్టేసి ఇక్కడ ఏదైతే రిప్లేస్ చేయాలనుకుంటున్నారో దాన్ని పేస్ట్ చేస్తే, అండ్ కింద టాప్ లో ఏదైతే రిప్లేస్ చేయాలనుకుంటున్నా అది రాస్తారు. లైక్ ఇదేంటిది లాగిన్ స్క్రీన్ కదా. సో ట్యాప్ చేస్తే లాగిన్ స్క్రీన్ కింద మారిపోద్ది. ఆ స్క్రీన్ కాస్త లాగిన్ కింద మార్చేస్తాం. ఓకే, అండ్ అలానే హోమ్ స్క్రీన్కి వెళ్తారు. హోమ్ స్క్రీన్ లో కూడా సేమ్ ప్రాసెస్. లాగిన్ స్క్రీన్, లాగిన్ ప్లేస్ లో ఏం చేయాలి, స్ప్లాష్ అండ్ రాయాలి, హోమ్ అండ్ రాయాలి అంతే. హోమ్ అండ్ రాయాలి. సో హోమ్ ప్రజెంట్ ఇక్కడ రిప్లేస్ హోమ్ స్క్రీన్ అయిపోయింది. సో ఇది, అండ్ ఈ మూడు స్క్రీన్స్ మూడు ఫైల్స్ లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు స్క్రీన్స్ కాస్త మనం ఎక్కడ పాస్ చేయాలంటే ఇదంతా తీసేస్తాం. కోడ్ అనవసరం అయితే తీసేసి ఇక్కడ నాకు ఎప్పుడు కూడా ఇనిషియల్ గా ఏం చూపెట్టాలి, ఓపెన్ అవ్వగానే స్ప్లాష్ స్క్రీన్ కదా నేను చూపెట్టాలి. అందుకే స్ప్లాష్ స్క్రీన్ ఇక్కడ ట్యాప్ చేస్తా. ఏం లేదు, నేను స్ప్లాష్ స్క్రీన్ అని కొట్టగానే నాకు సజెషన్ లోపల నేను ఏదైతే కొత్తగా ఒక ఫైల్ క్రియేట్ చేసినా అది వచ్చింది. దీని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా అది ఇంపోర్ట్ అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసరికి స్ప్లాష్, ఇది వచ్చేసరికి లాగిన్ కదా. లాగిన్ అని టైప్ చేయగానే ఇక్కడ నాకు సజెషన్ లో నేను కొత్తగా రాసింది వచ్చింది. దాని మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్ గా యాడ్ అయిపోయి ఇంపోర్ట్ అయిపోద్ది. అది పైన చూస్తే అది ఇంపోర్ట్ అయింది. ఈ వేస్ట్ అనేది మన ప్రాజెక్ట్. దాని లోపల స్క్రీన్స్ అనే ఫోల్డర్ లోపల లాగిన్ స్క్రీన్ ఉందని. ఇంకో స్క్రీన్ ఏంటి ఉంది, హోమ్ స్క్రీన్. /home. ఇక్కడ ఏం వస్తుంది, ఒక అనోనస్ ఫంక్షన్. అది కాస్త ఏం ఇస్తుంది అంటే కంటెక్స్ట్ తీసుకుంటుంది పారామీటర్ కింద. అండ్ ఏంటి కంటెక్స్ట్ ఏంటి, దానికి డేటా టైప్ ఉండదు అంటే మీరు డేటా టైప్ కూడా డిఫైన్ చేయొచ్చు. దాని పేరు బిల్డ్ కంటెక్స్ట్ కదా. అంటే కంటెక్స్ట్ టైప్ ఏంటి, బిల్డ్ కంటెక్స్ట్. ఓకే, టైప్ బిల్డ్ కంటెక్స్ట్. సో ఇది కూడా బిల్డ్ కంటెక్స్ట్. ఎప్పుడు కూడా డేటా టైప్స్ వాడడానికి ట్రై చేయండి, డైనమిక్ గా అసైన్ అయిపోద్ది లేకపోతే. అండ్ ఇది వచ్చేసరికి హోమ్ స్క్రీన్. ట్యాప్ చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా సజెషన్స్ వచ్చేటప్పుడు బై డిఫాల్ట్ గా ఒకసారి మరొకసారి చేస్తాం. ఇది క్యారో బాక్స్ ద్వారా నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. హోమ్ స్క్రీన్ కాస్త వచ్చింది కదా, దాని మీద ఎంటర్ క్లిక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ ఇంపోర్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేశాను. అండ్ ఈ ఇనిషియల్ రౌట్ ఏంటి, బై డిఫాల్ట్ గా /. ఓకే, బై డిఫాల్ట్ గా స్ప్లాష్ స్క్రీన్ వచ్చింది. సో స్ప్లాష్ స్క్రీన్ నుండి నేను ఎక్కడికి వెళ్ళాలి, కొంతసేపు ఆగిన తర్వాత ఆటోమేటిక్ గా స్ప్లాష్ స్క్రీన్ నుండి ఆటోమేటిక్ గా ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ తర్వాత నేను లాగిన్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి, లేకపోతే హోమ్ స్క్రీన్కి వెళ్ళాలి కదా. సో అంటే ఇప్పుడు స్ప్లాష్ స్క్రీన్ నుండి ఆటోమేటిక్ గా నేను వెళ్ళాలి. ఆటోమేటిక్ గా వెళ్ళగలుగుతుంది అంటే కొంచెం చేయొచ్చు. దానికన్నా ముందు ఏంటంటే ఆటోమేట్ చేయాలంటే మనం ఇప్పుడు కూడా ఏదైనా ఫంక్షనాలిటీని ఆటోమేట్ అనకూడదు. కొంచెం దాంట్లో స్టేట్ చేంజెస్ ఉన్నాయి, అంటే కొంత టైం తర్వాత తెలుస్తుంది కదా అలా. ఓకే, ఇప్పుడు ఏంటంటే అంటే కొంత టైం తర్వాత అంటే కొంత స్టేట్ తర్వాత, ఇంత స్టేట్ తర్వాత అంటే ఒక సెకండ్ ఆగేసి చేయాలి. సో అంతే. అప్పుడు ఏంటంటే మన స్టేట్ వాడుకో, స్టేట్ ఫుల్ లెస్ లో అలా చేయలేము. అంటే ఇంత టైం తర్వాత నువ్వు ఆటోమేటిక్ ఇక్కడ ఈ వర్క్ చేయి ఇలా చెప్పలేము అనమాట. సో అలాంటివి ఎప్పుడు చేయగలమంటే ఇది మనది స్టేట్ ఫుల్ విజిట్ అయితే దాంట్లో బై డిఫాల్ట్ గా మనం కొన్ని గివెన్ ఓవర్ రైడ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ ఫంక్షన్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే వాటిని ఓవర్ రైడ్ చేసి మనకు కావాల్సిన ఆపరేషన్ ని డిఫైన్ చేయొచ్చు అనమాట, ఇలా చేయను అనేసి. సో దానికోసం ఏం చేయాలి, దీన్ని స్టేట్ఫుల్ కింద విజిట్ మార్చాలి. సో ఈ స్టేట్లెస్ విజిట్ ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బల్బైక్ మీద క్లిక్ చేస్తే కన్వర్ట్ స్టేట్ఫుల్ అని వస్తుంది. సో ఇక్కడ ఏదైతే ఈ ఓవర్ బిల్డ్ మెథడ్ ఉందో ఈ క్లాస్ లోపల ఇక్కడ ఒక ఓవర్ రైడ్ ఫంక్షన్ ఉంటుంది. దాని పేరు వచ్చేసరికి ఇనిట్ స్టేట్. ఇలా వచ్చింది కదా సజెషన్స్ లో. సజెషన్ వచ్చిన తర్వాత ఎంటర్ క్లిక్ కొడితే అది ఆటోమేటిక్ గా వస్తుంది. సో ఇప్పుడు ఇది ఒక ఓవర్ రైడ్ ఫంక్షన్. దీన్ని తీసేస్తే ఇనిట్ స్టేట్ అంటే ఏంటంటే ఇనిట్ స్టేట్ ఆటోమేటిక్ గా కాల్ అవుద్ది. ఎప్పుడు కాల్ అవుద్ది అంటే ఎప్పుడైతే మన విజెట్ అనేది స్టాక్ లోకి యాడ్ అయిపోతాయి. ఏదైతే మన విజెట్ అనేది ఆబ్జెక్ట్ మన విజెట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుద్దో వెంటనే
అది మన విజెట్ ట్రీలోకి ఇంజెక్ట్ అవుద్ది కదా. అంటే మన ఫ్లటర్ విజెట్ ట్రీ ఉంటుంది. ఆ విజెట్ ట్రీలోకి ఇంజెక్ట్ అవ్వగానే అప్పుడు ఫస్ట్ కాల్ అయ్యే ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఇనిషియేట్. మనకు అదే కావాలి కదా. మనం ఎప్పుడైతే మనం స్ప్లాష్ స్క్రీన్ కనిపించిందో ఆ కనిపించిన సెకండ్ నుండి ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఆగి ఇంకో స్క్రీన్ కి నావిగేట్ చేయాలి. అంతే కదా. అంటే ఫస్ట్ మనం ఒక డ్యూరేషన్ అనే మనకి ఫ్యూచర్ 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 అనే ఒక క్లాస్ ఉంటుంది. డాట్ డిలే డిలే అనే ఒక మెథడ్ ఉంటుంది. స్టాటిక్ మెథడ్. ఫ్యూచర్ అనేది ఒక క్లాస్. దాంట్లో డిలే ఫ్యూచర్ లో రన్ చెయ్యు. ఏం చెయ్యంటే ఇంత డిలే తో రన్ చేయని చెప్పడం కోసం ఇది ఒక మెథడ్. ఇది ఏం చేస్తుంది, క్రియేట్ ఏ ఫ్యూచర్ దట్ రన్స్ కంప్లీట్లీ ఆఫ్టర్ ఏ డిలే. అంటే ఒక ఫ్యూచర్ ని క్రియేట్ చేస్తుందంట. అది ఇంత డ్యూరేషన్ తర్వాత, ఎంత డిలే తర్వాత ఆ పర్టికులర్ ఫంక్షన్ ని, ఆ పర్టికులర్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది. డ్యూరేషన్ వచ్చేసరికి మనం ఎలా ఇస్తామంటే, డ్యూరేషన్ అనే ఒక క్లాస్ ఉంటుంది. డ్యూరేషన్ లోపల అవర్స్ మిల్లీ సెకండ్స్ అవ్వచ్చు. మనం మిల్లీ సెకండ్స్ ఇద్దాం, లేకపోతే సెకండ్స్ ఇద్దాం, 2 సెకండ్స్ ఇద్దాం. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఈ 2 సెకండ్స్ ఇచ్చింది. దీని తర్వాత ఏదైతే ఉందో దీంట్లో లోపల ఒకసారి చూస్తే డ్యూరేషన్ అవ్వచ్చు, దాంతో పాటు ఒక అనానమస్ ఫంక్షన్ కూడా అవ్వచ్చు. ఓకే. అనానమస్ ఫంక్షన్ ఎలా ఇస్తామంటే ఇలా ఇస్తాం. సో అనానమస్ ఫంక్షన్ ఒకటి ఇస్తాం. ఎప్పుడైతే ఈ డ్యూ 2 సెకండ్స్ తర్వాత ఎప్పుడైతే విజెట్ ట్రీలోకి కరెంట్ స్ప్లాష్ స్క్రీన్ అనేది ఇంజెక్ట్ అవుద్దో అప్పుడు కాస్త ఇనిషియేట్ అనేది రన్ అవుద్ది. దాని తర్వాత అందులో ఉన్న ఫ్యూచర్ డాట్ డిలేడ్ అనేది ఏం చేస్తుందంటే ఇంత డిలే తర్వాత, ఇంత డ్యూరేషన్ డిలే తర్వాత ఈ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఓకే. ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు నావిగేట్ చేయాలి కదా. అంటే మనం నావిగేటర్ వాడుకొని గేటర్ డాట్ పుష్, ఏం పుష్ చేయాలి, నేమ్డ్ కదా. ఆల్రెడీ మనం నేమ్స్ అన్ని డిఫైన్ చేసుకున్నాం. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏముంది, అయితే లాగిన్ స్క్రీన్ డిఫైన్ లాగిన్ స్క్రీన్ కి వెళ్ళాలి, లేకపోతే హోమ్ స్క్రీన్ కి వెళ్ళాలి. సో ఎగ్జాంపుల్ నేను లాగిన్ స్క్రీన్ కి వెళ్ళాలనుకున్నాను, లాగిన్ అని రాస్తాను. మన లాగిన్ స్క్రీన్ హోమ్ స్క్రీన్ ఎప్పుడు కండిషనల్ రెండరింగ్ చేయాలి. అంటే ఆల్రెడీ యూజర్లు ఇంతకు ముందు లాగిన్ అయితే లాగిన్ స్క్రీన్ చూపెట్టాం, హోమ్ స్క్రీన్ చూపిస్తాం. అలా కాదంటే లాగిన్ స్క్రీన్ చూపిస్తాం. సో బేస్డ్ ఆన్ కండిషన్ అనమాట. మనంటే ఇలా ఇది వాడే ముందు ఫ్యూచర్ డాట్ డిలేడ్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఏదో సంథింగ్ రాస్తాం కోడ్. ఆ కోడ్ ఏం చేస్తుంటే యూజర్ ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నారో లేదో చెక్ చేస్తుంది. సో తర్వాత చేద్దాం. సో ప్రస్తుతానికి ఇది స్ప్లాష్ స్క్రీన్ క్యారీ చేయడానికి ఎగ్జాంపుల్. దీన్ని రిఫ్రెష్ చేస్తే ఇది చూద్దాం. స్ప్లాష్ స్క్రీన్ వచ్చింది. 2 సెకండ్స్ తర్వాత లాగిన్ స్క్రీన్ అనేది యాడ్ అయిపోయింది. ఓకే. సో ఇది నావిగేషన్. హోప్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. అర్థం కాకపోతే కామెంట్ చేస్తే మళ్ళీ చేస్తా, ఏ పాటలు అర్థం కాలేదంటే.